తెలుగు సినీ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సినీ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం సినిమా రంగాన్ని అగ్రనటులను ఏ విధంగా చీత్కరించిందో మరిచిపోయారా అంటూ ఎద్దేవా చేశారు పవన్. అంతేకాదు ఇక నుంచి తమ ప్రభుత్వం ఎవరితోనూ వ్యక్తిగతంగా చర్చలు జరపదని, కేవలం సినిమా సంఘాల ప్రతినిధులతో మాత్రమే మాట్లాడుతుందని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం వ్యక్తులను ప్రోత్సహించదని, సినీ రంగాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. ఇక సినీ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను భావిస్తున్నట్టుగా తెలిపారు పవన్ కళ్యాణ్. తెలుగు మూవీ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఆఫీస్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రముఖులను షేక్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. రాజేశ్వరి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అయితే ఇవాళ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తెలుగు చిత్రసీమ వచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపినట్లు అందులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడిని కలవలేదని, గత ప్రభుత్వం అయితే సినిమా రంగం వారిని అగ్రనటులు ఎంత చీత్కరించిందో మర్చిపోయారన్నట్లు పవన్ కళ్యాణ్ అయితే ఎద్దేవా చేశారు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఇకపై ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం వ్యక్తులను ప్రోత్సహించదని, సినిమా రంగం అభివృద్ధిని మాత్రమే చూస్తుందని కూడా ఆ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా అభివృద్ధికి హోదా కల్పించి ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉంటే సినీ ప్రముఖుల నుంచి ఎటువంటి స్పందన లేదనేది కూడా పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కూడా కనిపించడం లేదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కావస్తున్నా సీఎం చంద్రబాబు నాయుడిని తెలుగు సినీ సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదని, కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ చాలాసార్లు సూచించడం ఎవరు కూడా సానుకూలంగా స్పందించలేదని చెప్పారు. గత ప్రభుత్వాలు ఎలాంటి చీత్కారాలు చేశాయో, అసలు ఎలా వంగి దండాలు పెట్టారని కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. సినిమా రంగంలోని అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకుని ఇక్కట్లో పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్టున్నాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని, అలాగే కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టం చెప్పాయని, ఇప్పుడు దాన్నే చేసి చూపిస్తోందని కూడా చెప్పారు. అలాగే కక్ష సాధింపులకు తాము దిగబోమని, తమ ప్రభుత్వం కక్ష సాధింపులు చేయదని కూడా చెప్పారు. తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో గత ప్రభుత్వం గురించి చెప్తూ ఆయన నిర్మాతలు మర్చిపోయినట్లు కూడా ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని, అక్కినే నాగార్జున కుటుంబానికి చెందిన వారిని చిత్రం విడుదలైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని, వ్యవస్థ బాగుండాలి కాబట్టి దానిపైన ఆధారపడ్డ వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశమే కూటమి ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పారు. తెలుగు సినిమా రంగం తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం అసలు ఎందుకు, ఇలాంటివన్నీ అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు సూచించారు. అలాగే అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, సుప్రియ, చిన్నబాబు, అశ్విని దత్తు, నవీన్ నిర్ణయని తదితర నిర్మాతలందరూ కలిసి వచ్చినప్పుడు కూడా అందరూ సంఘటితంగా ఉంటేనే పరిశ్రమ అభివృద్ధి చెందవచ్చని కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాలకు అర్జీలు ఇస్తూనే ఉన్నారని, ప్రభుత్వం కూడా వాటికి సానుకూలంగానే స్పందిస్తోందని, ఇంత చేసిన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఇంత సినిమా పరిశ్రమ కోసం ఇన్ని విధాలుగా కష్టపడి చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైంలో ఇట్లా థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది, దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ లేఖ అయితే చర్చించడం జరిగింది. సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నట్టు కూడా చెప్పారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే స్వీకరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారని, వాటితోనే సంబంధిత విభాగాలకు పంపిస్తారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని, అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నట్లు కూడా ఈ లేఖలో తెలియజేశారు. ముఖ్యమంత్రి గారితో కూడా దీని మీద చర్చించినట్లు చెప్పారు. అలాగే కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని కూడా త్వరలో ప్రకటిస్తారని కూడా తెలియజేశారు. ఇక థియేటర్ల ఆదాయంపై కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని రైట్ చర్చలు కూడా గంగాధర్, జరిగాయి. ఇందులో థ్యాంక్ యూ.